ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండ్ సార్ వచ్చేసి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్లో భాగంగా ఎన్నో స్కూల్స్కి వెళ్ళి ఎంతోమంది విద్యార్థులకు ధ్యానం నేర్పించడం జరిగింది అండ్ హీ ఈజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఆల్సో. సో సార్ని మన కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. చక్కగా సార్ మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇప్పుడు సార్ ప్లీజ్ వెల్కమ్ కుమార్ సార్. గట్టిగా చప్పట్లు. వెన్ ఎవరు మీట్ ఫస్ట్ టైం, ఎప్పుడైతే ఫస్ట్ మనం మీట్ అవుతామో అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తారు. ఓకేనా? ఇది ఒక ఇంగ్లీష్ స్కిల్స్, ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాం. అందరికీ అన్నీ తెలియవు, సర్వం తెలిసిన విజ్ఞులు ఉండరు, సమస్త జ్ఞానము ఒక్కరిలోనే గూడు కట్టుకోదు. ఓకే, అందరికీ అన్నీ తెలియవు, సర్వజ్ఞానం అందరికీ అన్నీ తెలియవు, సమస్తం జ్ఞానము ఒక్కరిలోనే గూడు కట్టుకోదు. రైట్? మై నేమ్ ఈజ్ కుమార్. నేను లెక్చరర్, మోటివేషనల్ స్పీకర్, సింగర్, డాన్సర్, మిమిక్రీ ఆర్టిస్ట్. I get state level 4th prize in 2004 from the Chandrababu Naidu. రైట్? మనం ఇప్పుడు నవ్వుకుందాం. నవ్వడం ఒకటి, అదేవిధంగా కొంచెం మీకు అవసరమైనటువంటి కూడా మనం కొన్ని చెప్తాను, 2-3 విషయాలు చెప్తాను, దయచేసి మంచిగా వినండి. రైట్? ఫస్ట్ మనకు సమయం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా టైం మేనేజ్మెంట్. వీ హ్యావ్ 24 hours ఇన్ ఏ డే. హౌ టు యూటిలైజ్ 24 hours? మనం 24 hours ఏ విధంగా ఉపయోగిస్తాం? 2-3 నాకు తెలిసినవి. ఇంకా టైం 10-12 నిమిషాల్లో మీకు క్లోజ్ చేస్తాను. దాంట్లో మెయిన్ టాపిక్స్ మీకు తీసుకొస్తాను. రైట్? మనం ఫస్ట్ ప్రజల్లో రావడానికి కొద్దిసేపు నవ్వుకుందాం. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోతే వస్తుంది మీ అందరికీ రోగం. రైట్? ఒక సాంగ్ తీసుకున్నామండి. ఒక సాంగ్ తీసుకొని ఆ సాంగ్ని వివిధ రంగాల వ్యక్తులు వాడితే ఏ విధంగా వాడతారని మీకు చూపిస్తాం. తర్వాత మనం ఒక కొంత సెషన్లోకి వెళ్ళి మరి నెల్లూరు నిరజన ఒక సాంగ్ ఉంటుంది. ఒక్కటి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ని వివిధ రంగాల వ్యక్తులు వాడితే ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తాను. బాగా నవ్వుకుందాం. నవ్వడం కూడా చాలా అవసరం. నవ్వుతే ముఖంలో ఉండేటువంటి 52 కండరాలు కలుగుతాయి. ఇంకేం చేసేవాళ్ళు అట్లా అని చెప్పి ఏడవడతారని నవ్వద్దు. ముఖ్యంగా ఎవరైనా చనిపోయినప్పుడు, శరీరం వదిలినప్పుడు నవ్వద్దు. నవ్విండు ఒక మోటివేషనల్ స్పీకర్ చెప్పిండు పిరమిడ్ దగ్గర మాకు, ఏడవడతారు నవ్వచ్చు. ముఖంలో 52 కండరాలు కలుగుతాయి. కండరాలు కాలం కాదు, మనం ఉడికిస్తారు ఎవరైనా చనిపోయిన దగ్గర మనం నవ్వినామంటే. నెల్లూరు నిరజన అనే ఒక సాంగ్, ఆ సాంగ్ని వివిధ రంగాల వ్యక్తులు వాడితే విధంగా చూస్తాం. అసలు పాట ఏ విధంగా ఉంటుంది? నెల్లూరి నిరజానా నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు సానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఓహో ఓహో ఈ విధంగా పాడటం చక్కగా. ఈ పాటని ప్రముఖ హిందీ గాయకుడు దిలార్ మెండి వాడితే విధంగా కూడా మీకు చూపిస్తాను. నెల్లూరి నిరజన కుంకుమల్లే మారిపోనా, నెల్లూరి నిరజన కుంకుమల్లే మారిపోనా, ఆలిక్ చికిలిక్ 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 ఆలిక్ చికిలిక్ చికిలిక్, నెల్లూరి నిరజన కుంకుమల్లే మారిపోనా, సానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. ఇదే వినిపించు. ఇదే పాటని ఒక విద్యార్థి చదివితే విధంగా చదువుతాం. చిన్నప్పుడు బాగా. రైట్? నెల్లూరి 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 నిరజానా, నెల్లూరి నిరజానా కుంకుమల్లే మారిపోనా, కుంకుమల్లే మారిపోనా, సానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. ఈ విధంగా వినిపించండి. ఇదే పాటని ఒక పంతులు వాడితే విధంగా వాడతాడు. ఒక ఒగ్గు కథ కళాకారుడు వాడితే విధంగా ఉంటాడు. ఒక ఒగ్గు కథ కళాకారుడు వాడతాడు. నెల్లూరి నేరాజానా కుంకుమల్లే మారి తనమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకో. నెల్లూరి నేరాజానా కుంకుమల్లే మారి తనమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకో. ఈ విధంగా వినిపిస్తారండి. ఇదే పాటని ఒక పంతులు వాడతాడు. నెల్లూరి నిరజానాత్మాత్మా కుంకుమల్లే మారిపోనాత్మాత్మ, సానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. ఇదే వినిపిస్తారండి. ఇదే పాటని ఒక ఆర్నారాయణమూర్తి పాడుతూ ఉంటుంది. మన అమ్మలు బతుకమ్మ టీంలో వాడే విధంగా ఉంటుంది. మన అమ్మలు బతుకమ్మ ఆడతారు కదా, ఆ బతుకమ్మ టీంలో ఈ పాట వాడితే విధంగా. నెల్లూరి నిరజన ఉయ్యాలో కుంకుమల్లె మారిపోన ఉయ్యాలో, నెల్లూరి నిరజన ఉయ్యాలో కుంకుమల్లె మారిపోన ఉయ్యాలో, సానమాడే పసుపులాగా ఉయ్యాలో నన్ను కొంచెం పూసుకో ఉయ్యాలో, నెల్లూరి నిరజన ఉయ్యాలో కుంకుమల్లె మారిపోన ఉయ్యాలో. ఇదే వినిపిస్తారండి. ఇదే పాటని ఆ నారాయణమూర్తి వాడితే విధంగా. నెల్లూరి నిరజన, ఇది భావగంటిలో వస్తుంది. ఆ నారాయణమూర్తి. నెల్లూరి నిరజన కుంకుమల్లె మారిపోనా, అరే నెల్లూరి నిరజన కుంకుమల్లె మారిపోనా, నెల్లూరి నిరజాన
కుంకుమలో మారిపోనా స్నానం మాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. ఇది చూపిస్తానండి. ఇంకొకటి చివరిగా ఒక పాఠం తీసుకొని తెలుగు ఇంగ్లీష్లో వాడితే విధంగా ఉంటుందో చూపిస్తాను. అది నవ్విన తర్వాత 2-3 ఒక 5 minutesలో మీకు చెప్పి సెషన్ క్లోజ్ చేద్దాం. రైట్. ఒక త్రిశూలం సినిమాలో సాంగ్, ఆ సాంగ్ ఎట్లుంటుంది, ఆ పాఠం తెలుగు ఇంగ్లీష్లో వాడితే విధంగా ఉంటుంది. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. ఏమనుకోను నిన్నేమనుకోను, నువ్వు రాయివి కావు గంగవు కావు, నే రాముడు శివుడు కానే కాదు. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. ఈ పాటని తెలుగు ఇంగ్లీష్లో వాడే విధంగా ఉంటుంది. స్టోనును ఆడది చేసిన రాముడివా, హెడుపై గంగను మోసే శివుడివా. వాటనుకోను వాటీజనుకోను, వాటనుకోను వాటీజనుకోను. యు ఏంటి యు చెప్పిన పాటేంటి, అయ్యేంటి అయి చేసిన తప్పేంటి. స్టోనును ఆడది చేసిన రాముడివా, హెడుపై గంగను మోసే శివుడివా. వాటనుకోను వాటీజనుకోను, వాటనుకోను వాటీజనుకోను. థ్యాంక్ యూ అండి. రైట్. మనము ఒక విషయం చెప్తాను మీకు. నేను దాదాపుగా 13 సంవత్సరాలు లెక్చర్ చేసిన. నా స్టూడెంట్స్ ఒక దాదాపుగా 7 మంది సర్పంచ్లు, 18 మంది గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, నెంబర్ ఆఫ్ పోలీసులు ఉన్నారు. అదేవిధంగా నేను ఈ మెడిటేషన్ చెప్పడం ద్వారా ఒక సైంటిఫికల్ మీకు చెప్తాను, మీ పిల్లలకు చెప్పుకోండి. ఇది ఒక మా నుంచి వచ్చే మెసేజ్. రాము సార్ పరిచయం అయిన తర్వాత ఒక కాలేజీలో నేను లెక్చర్ చేస్తూ, ఇంటర్ కాలేజ్లో, యాక్చువల్లీ డిగ్రీ లెక్చరర్, ఇంటర్ కాలేజ్లో చేస్తూ ఒక 200 మందిని సైంటిఫికల్ టెస్ట్ చేసిన నేను, ఎట్లయితే చూద్దామని చెప్పి. అయితే 400 మంది మా కాలేజీలో స్టూడెంట్స్ 200 మందిని వేరే కాలేజ్కి ఫార్వర్డ్ చేశారు. ఇంకా 200 మందిని సిఈసి, నేను సివిక్స్ లెక్చరర్. సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఉంటాయి, 3 సబ్జెక్టులు. దీంతో పాటుగా తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది, మొత్తం 5 సబ్జెక్టు. నేను మెడిటేషన్ వీళ్ళకి ఏం చెప్తానంటే 45 minutesలో 5 minutes మెడిటేషన్, దాంతోపాటుగా టైం మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, భగవద్గీత కొన్ని శ్లోకాలు చిన్నవి అక్కడక్కడ, తర్వాత వాళ్ళకు సంబంధించిన యోగాకు సంబంధించినటువంటివి, కొంచెం వాకింగ్, కొన్ని మీకు 2-3 చెప్తాను చివరిలో, షార్ట్లో కంప్లీట్ అయిపోతుంది. సో అవి వేసి చేపించడం ద్వారా రిజల్ట్ ఎట్లా వస్తుందని మీకు చెప్తా. ఇది నిజం, ఇది ఓకేనా. అయితే 200 మందికి నేను చదువు చెప్తే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, తెలుగు ఇంగ్లీష్ వదిలిపెట్టేసేయండి. ఇక్కడ మీకు అసలు టఫ్ చెప్పాలంటే మనకు కామర్స్, ఎకనామిక్స్ ఉంటుంది. అయితే నేను మెడిటేషన్ చేయించేవాడిని, వీళ్ళందరూ చేయించపోయేవాళ్ళు కాదు. అట్లా అని చెప్పి వాళ్ళ తర్వాత నేర్చుకుంటూ చేస్తారు కూడా. రైట్. నేను మెడిటేషన్ చేపిస్తుంటే రోజు వాళ్ళకి చెప్పడము, మెడిటేషన్ చేయించడము, టైం మేనేజ్మెంట్, లైఫ్ స్కిల్స్, మనం ఏ విధంగా బతకాలి. నేను ఇట్లా టక్కేసుకున్నారా, ఇంటికాడ వ్యవసాయం చేస్తా, నేను ఐఎమ్ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్, ఓకే, ఇట్లా చెప్పాను అనమాట. నేను పూర్ ఫ్యామిలీ, అక్కడ మన గవర్నమెంట్ కాలేజ్ చదువుకుని ఇట్లా చెప్పాను అనమాట. రైట్. వాళ్ళకి ఫైనల్గా ఏమైందంటే అన్యువల్ ఎగ్జామ్స్ వచ్చినాయి, వాళ్ళకి రోజు అట్లా చేపిస్తున్నా, రిజల్ట్ వచ్చిందంటే ఎట్లా వచ్చిందంటే తెలుగులో ఆప్షన్ సబ్జెక్టు, సివిక్స్లో, ఎకనామిక్స్, కామర్స్లో 100 మంది పాస్, 100 మంది ఫెయిల్. కామర్స్లో 125 మంది పాస్, 75 మంది ఫెయిల్. నా సబ్జెక్ట్లో 178 మంది పాస్, ఎక్సలెంట్ రిజల్ట్. తెలుగులో 158 మంది పాస్, 155 అనుకుంటా. ఆ తెలుగు సార్ అడిగింది, సార్ ఈ ఆప్షన్ అంటే ఎక్కువ వచ్చింది, మా తెలుగు కంటే ఎక్కువ పాస్ కావాలి కదా, తెలుగు కంటే తక్కువ పాస్ కావాలి మీ సబ్జెక్ట్లో, మీరు ఎట్లా ఎక్కువ వచ్చింది. ఏం లేదు సార్, ఇట్లా మెడిటేషన్ చేయించిన రోజు వాళ్ళకి టైం మేనేజ్మెంట్, రోజు రాగానే క్వశ్చన్స్ అడుగుతుండేది, తల్లిదండ్రులు లేక చెప్తున్నారు, ఇట్లా రిజల్ట్ వచ్చింది. ఇదంతా క్రెడిట్ గోస్ టు రాము మాస్టర్ టీము. ఇక్కడ నేహ కానీ ప్రతి ఒక్కరు, మమత కానీ వీళ్ళందరూ నాకు సహకరిస్తుంటారు, ఎక్సలెంట్ ఉంటుంది. అదేవిధంగా మీరు టైం మేనేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేను ఇప్పుడు ఒక బిజినెస్ నడుస్తుంది, అది మన మెడిటేటర్ కూడా సూట్ అవుతుంది. బిజినెస్ గురించి ఇక్కడ చెప్పాను, ఎవరైనా ఉంటే నా నెంబర్ తీసుకోండి ఫస్ట్. 6302489792, 6302489792. మై నేమ్ ఇస్ కుమార్. రైట్. ఇంకా మనకు మెడిటేషన్ అయితే అద్భుతమైంది. 100 పనులు విడిచి సమయానికి స్నానం చేయాలి. 1000 పనులు విడిచి సమయానికి భోజనం చేయాలి.
లక్ష్య పనులు వదిలి దైవ ప్రార్థన చేయాలి, దైవ జ్ఞానం. అది పూజ, స్తోత్రం, జపం, ధ్యానం. ఇక్కడ మనం గమనించండి, పూజ, స్తోత్రం, జపం, ధ్యానం. పూజ కోటి సమ స్తోత్రం, స్తోత్రం కోటి సమ జపం, జపం కోటి సమ ధ్యానం. కోటి 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 కోటి. గమనించండి, 4 వంతుల శక్తి. పూజ చేస్తే కూడా శక్తి వస్తుంది. పూజ కంటే బెటర్ స్తోత్రం, స్తోత్రం కంటే గొప్పది జపం, జపం కంటే గొప్పది ధ్యానం. ఇట్స్ కాల్డ్ మెడిటేషన్. చాలా మంది ధ్యానం అంటే ఒక ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత మెడిటేషన్ చేసుకుంటారు. నో, ఇట్స్ రాంగ్. వెన్ ఎవర్ డూయింగ్ మెడిటేషన్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, హైపోథాలమస్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అవుతుంది. చాలా మందికి తెలియదు, ₹1 ఖర్చు లేకుండా. అందరికీ అనేది తెలియవు. సర్వం తెలిసిన విద్యులు సమస్త జ్ఞానం ఒక్కరిలోని గూడు కట్టుకుంటే ఇదే. మీకు నాకు గత జన్మలో మీ కర్మలకు నా కర్మలకు సంబంధం ఉంటేనే ఈ జన్మలో మనం పరిచయం అవుతాం. గమనించండి, ఇన్ని కోట్ల మందురు ఇక్కడికి రాలేదు, మెడిటేషన్ రాలేదు, ఇక్కడ ఈ స్టేజ్ మీకు రాలేదు, మీరు అక్కడ కూర్చురు, నేను ఇక్కడ కూర్చున్నా. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. నిన్ను కొట్టినోడు, తిట్టినోడు, నీ భర్త, నీ భార్య, ఖచ్చితంగా సంబంధం ఉంటే కలుస్తారు, లేకపోతే కలుస్తారు. దొంగ కూడా మంచోడే, బట్ ఆయన పరిస్థితులు బాగుండవు, దొంగతనం చేస్తాడు. తన భార్య పిల్లలని పస్తులు ఉంచకుండా ఉంచాలి. ప్రతి ఒక్కడు భూమి మీద పుట్టినవాడు ఏం చేస్తాడు? ఏం దొరికినప్పుడు ఖచ్చితంగా దొంగతనం చేయాల్సిందే. బట్ ఆ దొంగను మార్చాలి, మనం శిక్షించొద్దు. ఇవన్నిటికీ మూలం ఎక్కడొచ్చి కంప్లీట్గా సొల్యూషన్ వచ్చేసి మెడిటేషన్ దగ్గరనే ఉంది. అది అందరిలో మనం చెప్పాలి. శ్రీకృష్ణుడు 3000 సంవత్సరాల కింద మనం చెప్పడం జరిగింది, బుద్ధుడు 2500 సంవత్సరాల కింద మనం చెప్పడం జరిగింది. మనం మర్చిపోయాం, మళ్ళీ మనం ఆడికే వస్తుంది. గమనించండి, మనకు 21st ఒకసారి యుఎన్ఓ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ధ్యానాన్ని ఒక గుర్తింపు తెచ్చిందంటే ఒకసారి గమనించండి. దానికంటూ ప్రపంచ దేశాలు, భారతదేశం కాదు, యోగా డే, ఇవన్నీ అన్ని డేలు, మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు ఓన్లీ ఇండియాలో మాత్రమే ఉంటాయి, అన్ని దేశాల్లో ఉండవు. బట్ మెడిటేషన్ డే అనేది పర్సనల్గా ఒక అన్ని కంట్రీలకు సంబంధించి చేసిరంటే ఎంత బాగుంటుందో చూడండి. ఏం లేదు, కూర్చోవడం అంతే. సో ఎక్సలెంట్గా మనము తయారు కావాలి. ఇంకా మనం తయారు కావడానికి మీలోనే ఉంది. మా రామస్ అంటారు, యూ క్రియేట్ ఓన్ చేయాలని అంటారు కదా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో, పుడమిలోను మనును నీవే, పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. శిలా నువ్వే, శిల్పి నువ్వే, శిల్పం నువ్వే, ఈ సృష్టిలో నువ్వంటే నిరూపించుకోవాలి. ఈ జన్మలో ధ్యానానికి మించింది ఏం లేదు. తర్వాత ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి మనకు. సో ధ్యానం, మన బాడీని కూడా మనం సెట్ చేసుకోవాలి. యోగా కూడా కొంత పాత్ర వహిస్తుంది దాంట్లో. మన బాడీని సెట్ చేసుకోవడంలో, మనం ఆరోగ్యంగా ఉండడంలో ఎలాంటి ఖర్చు లేకుండా యోగా. మీకు ఎప్పుడైనా లేవగానే మీరు ఫస్ట్ టైం మేనేజ్మెంట్లో మీకు కొంచెం టైం మేనేజ్మెంట్ స్కిల్స్ చెప్తారు అన్నాడు. ఆ టైం మేనేజ్మెంట్లో మనం ఫస్ట్ లేచి ఏం చేస్తామంటే, ఫస్ట్ లేచి మొహం కడుక్కోవడం, బ్రష్ చేసుకోవడమే చేసుకోవాలి. మనం టైం వేస్ట్ ఎక్కడ చేస్తామంటే, బ్రష్ చేసుకుంటాం, నోట్లో పేస్ట్ పెట్టుకుంటాము, పెట్టుకొని తోముకుంటూ పోతాము. అమ్మాయి ఏం కూరండి, నా అమ్మాయి బ్రష్ చేసుకొని వస్తుంది బిడ్డ అందులోకి. అసలు మనము బ్రష్ చేసుకున్నది ఎవరు తెలియదు కూడా తెలియదు. సూర్యుని కంటే ముందే మనం బ్రష్ చేసుకోవాలి, మొహం కట్ట వేసుకోవాలి. 50% స్నానం అయిపోయినట్టే. మొహం మన కాళ్ళకు తీసుకుంటే 50% స్నానం అయిపోయింది. తర్వాత ధ్యానం చేసుకోవాలి. మనసుకు ధ్యానము, శరీరానికి స్నానం. ఇప్పటిదాకా చెప్పినా కదా, 1000 పనులు అవన్నీ చెప్పినా కదా. అట్లా మనము కంపల్సరీ స్నానము, ధ్యానము చేసుకోవాలి. దాంతోపాటుగా కంపల్సరీ మీ టైం మేనేజ్మెంట్లో వీ హ్యావ్ 24 hours. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ, వీ హ్యావ్ 24 hours ఇన్ ఏ డే. హౌ టు యూటిలైజ్ 24 hours. 24 hoursలో మీరు ఎంత ఏ సమయాన్ని దేని పెట్టుకోవాలి. అమ్మలు ఉంటారు, ఒక విధంగా వాళ్ళకు టైం మేనేజ్మెంట్ ఉంటుంది. మనం అలారం పెడతాం, ఇంకా దానికంటే ముందు మనం లేవాలి. రేపు 4 to 6 ఇస్ కాల్డ్ బ్రహ్మ ముహూర్త క్రియేటింగ్ అవర్స్ అంటారు. 4 to 6 ఇస్ కాల్డ్ బ్రహ్మ ముహూర్త క్రియేటింగ్ అవర్స్. ఆ సమయంలో లేచి మీరు ఇవన్నీ కాలకృత్యాలు తీసుకొని మీరు మెయింటైన్ చేసుకుంటే, మనం కొంతమంది ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని కూర్చుంటారు. సో ఇప్పటిదాకా అర్చన మేడం చెప్పింది, మనం వాళ్ళ కంటే ముందే మనం చేసుకోవాలి. పొద్దుగా లేచేవరకు సెటెడ్ అయిపోవాలి. మన నిద్ర కంప్లీట్ అయిపోతుంది, ధ్యానం కంప్లీట్ అయిపోతుంది. మనం చేసుకున్న లెడ్జర్ రాసుకుంటాం, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనే లిస్ట్ చేసుకోవాలి. ఒకటి ఈరోజు మనం ఏం చేయాలి, స్టూడెంట్ అయితే ఏం చేయాలి, ఒక బిజినెస్ మ్యాన్ అయితే ఏం చేయాలి అనేది మనం ఒక లిస్ట్ రాసుకోవాలి. టు డూ లిస్ట్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి. అసలు మీకు మెయింటైన్ చేస్తే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ చేస్తారు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఒకవేళ మీరు మెడిటేషన్ చేస్తే సపోజ్ యు ఆర్ ఎ సింగర్, బెటర్ సింగ్ చేస్తావు. సపోజ్ యు ఆర్ ఎ డాన్సర్, నువ్వు డ్యాన్స్ మంచిగా చేస్తావు. నీ ఫార్మర్, నువ్వు మంచిగా ఫార్మింగ్ చేస్తావు.
నువ్వు ఒక పొలిటీషియన్ అద్భుతంగా చేస్తావు. ఈరోజు మనం ఒకసారి ప్రధానమంత్రికి చప్పట్లు కొట్టాలి, పార్టీతో సంబంధం లేదు నాకు. ఎందుకంటే ఆయన ఒక మెడిటేటర్ గమనించండి. మెడిటేషన్ చేస్తే రేపు ప్రాణం పోతా ఎల్లుడు ప్రాణం పోతామన్న భయం కాదు. నీ ఆస్తి మొత్తం దొంగిలించుకోపోయినాగానే నో ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా, సంపాదించుకుంటా, అంత జ్ఞానం వస్తుంది. ఒకవేళ మెడిటేషన్ చేయని వాళ్ళు ఎవరైనా ఆస్తిని ఎవరైనా కొట్టేస్తే అయ్యో నా ఆస్తి పోయిందే ఏడుస్తారు, ఇంకా ఎనర్జీ మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది. ఏం ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది. సో ధైర్యం అనేది నేర్పుతుంది ధ్యానం. మనకు తెలుసు చాలా మంది, మనకు ఎంతో మంది చేసారు, కానీ మనకు అక్కడక్కడ ఎవరు గాంధీ మహాత్ముడు ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు, మనం గమనించాం. ఆ బొమ్మ మనకు చూపిస్తుంటుంది మనం. సో టైం మేనేజ్మెంట్లో భాగంగా ఇవన్నీ చేసుకోవాలి. 24 అవర్స్లో లేవడం, పడుకోవడం. సమయానికి పడుకోండి, సమయానికి లేవండి. మీ ఖచ్చితంగా చెప్తున్నా 10కి వండుకొని 4కి లేవడం అలవాటు చేసుకోండి. 6 అవర్స్ సరిపోతుంది మీకు. మీరు మెడిటేటర్ కాబట్టి చెప్తున్నా, వేరే వాళ్ళకి గడ్డలు అవుతుంది, మాకు డాక్టర్లు ఇప్పుడు పేపర్లు వస్తుంది 8 అవర్స్ నిద్ర అవ్వాలని చెప్పి నువ్వు కొత్త చెప్తే ఏందని ఆర్గ్యూ చేస్తారు. సో మీరు ఖచ్చితంగా మెడిటేషన్ చేసుకుంటారు. వెన్ ఎవర్ గోయింగ్ టు బెడ్, వెన్ ఎవర్ గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఖచ్చితంగా మీరు మెడిటేషన్ చేస్తారు కాబట్టి మీకు 6 అవర్స్ సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత మీరు లెడ్జర్ రాసుకోండి, మీ పనులు చక్కగా పెట్టుకోండి, మీ పిల్లలకు ధ్యానం నేర్పించండి, మీరు ధ్యానం చేయండి. కోట్ల కొద్ది జనంలో కొంతమందికి వస్తుంటాయి, ఇంతమంది కోట్లలో జనంలో చూడండి, మీరు అందరూ ఇక్కడ రాలే. సో మీకు ఆ అదృష్టం వచ్చింది, మీరు నాలెడ్జ్ పెంచుకోరు. ధ్యానం ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. సో ఇక ఇదండి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే మీరు ఫుడ్ మేనేజ్మెంట్, ఏకభుక్తం, ద్విభుక్తం, త్రిభుక్తం. ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం సదాయోగి, త్రిభుక్తం సదారోగి. 3 సార్లు తింటే, ఒకవేళ తిన్నా కానీ టైంకి తినండి. ఎట్లా మార్నింగ్ బెటర్ 8 o'clock టిఫిన్ చేయడము, తర్వాత మధ్యాహ్నము, తర్వాత నైట్ ఒకవేళ తింటే 6 o'clock అట్లా తినడం బెటర్. మీకు ఏమున్నా చెప్తున్నా, వాటర్ థెరపీ అనేది ఉంది, వాటర్ ఎక్కువ తాగండి. దానికి ముఖ్యంగా చెప్పండి, ఫుడ్ థెరపీలో వాటర్ చాలా ఇంపార్టెంట్. మన శ్వాస తర్వాత నెక్స్ట్ పంచభూతాలలో వాటర్ చాలా ఇంపార్టెంట్. అవర్ బాడీ మేడ్ at 70% ఆఫ్ వాటర్. సో 70% ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆకలి వేస్తేనే తినండి, దాహం అయిపోయినా తాగండి. తాగుతూ రమ్మాలి మంచిగా. సపోర్ట్ కొట్టారు ఒకసారి, రైట్. ఆకలి వేస్తేనే తినండి, దాహం వేయకుండా తాగండి. అట్లని చెప్పి ఎక్కువ లీటర్ తాగొద్దు. మొన్న ఒక 10 లీటర్ తాగొక చనిపోయింది, పేపర్లు వచ్చింది. దాదాపుగా ఒక 6 లీటర్స్ కంపల్సరీ తాగడానికి ప్రయత్నం చేయండి. వాటర్ తర్వాత మనం మెడిటేషన్ ఇస్తాం, మెడిటేషన్ తర్వాత వాటర్ తర్వాత ఫుడ్ రకరకాలుగా ఉంటాయి. ఇక మాంసాహారం అయితే దాదాపుగా బంద్ చేస్తారు, నాకు తెలిసి బంద్ చేయాలని కోరుకుంటాం మనం. తాడు కూడా అట్నే చేస్తారు. మీరు ఒకవేళ మాంసాహారం వండాల్సి వచ్చినా కానీ వండేటప్పుడు ఈ తిన్న వాళ్ళు ఎవరైతే ఎవరో శాకారులుగా మారని కొన్నిట్లలో గొడవలు అయితే ఇంట్లో మాంసాహారం ఉంటప్పుడు నువ్వు అట్లా చేస్తావు, మెడిటేషన్ చేస్తే అట్లా బలం వస్తుంది మాంసం తింటే ఇట్లా అంటుంటారు. మనం చెప్పాలి, ఏను కూడా గడ్డి తింటుంది, ఎంత బలం వస్తుంది, ఏను గడ్డి తింటుంది అట్లా చెప్పాలి మనం చెప్తూ. ఆ వండేటప్పుడు కూడా మనం వంట చేస్తూ ఆ విధంగా చేస్తే మనకు ఆ పిల్లలకు మంచిగా ఆ ఎనర్జీ పాస్ అయిపోతుంది. మీరు మెడిటేషన్ చేసి వండండి. ఆ వండుతున్న కర్మ సిద్ధాంతంలో జంతువులకు సంబంధించినటువంటి ఒక్క విషయం చెప్తున్నాను మీకు, ఇవన్నీ కాదు, నేను ఒక్క మాటతో మారిపోయిన మొత్తం కంప్లీట్గా చెప్తున్నాను. పూజలు ఎంతమంది చేస్తారు? రేజ్ హ్యాండ్స్. అయితే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక్కటి చెప్పిండండి, గమనించండి. ఒక జీవిని చంపి ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ఏ జీవిని చంపే హక్కు నీకు లేదు. అన్ని జీవుల్లో నేనున్నా, ఈ జీవులను చంపేవాడు నన్ను ఎప్పటికీ చేరుకోలేండు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. కానీ భగవద్గీత ఎల్లమ్మ మల్లమ్మ మళ్ళీ తక్కువ మళ్ళీ అంటున్నారు, మళ్ళీ అట్లా వెళ్ళిపోతుంది మళ్ళీ టాపిక్. అసలు ఎల్లమ్మ మల్లమ్మ పురుషం అసలు భగవద్గీత లేదు, సైంటిఫిక్గా మనం ప్రూఫ్ చేయాలి. యద్భావం తద్భవతి, అది ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. ఏమని భావిస్తున్నావు? అది భగవద్గీతలో ఉంది. ఫుడ్ గురించి భగవద్గీతలో ఉంది. ఏం చేయాలి ఏం చేయదు అనేది భగవద్గీతలో ఉంది. వీళ్ళు లేదు, వీళ్ళు మధ్యలో తాగడం కోసం తినడం కోసం మధ్యలో సృష్టించుకోరు వీళ్ళు. అక్కడ మనకు జంతువులు చేసినప్పుడు నీకు ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఉంది జంతువుల గురించి. రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉందన్నమాట. పుట్టిన ప్రతి జీవి సమానం. ఎగ్జాంపుల్ మీకు గమనించండి, నేను ఇక్కడ ఉన్న మోటివేషనల్ స్పీకర్ ఒక లెక్చరర్ ఎగ్జాంపుల్, నేను ఒక రాబిట్ అనుకుంటే ఒక కుందేలు మనం ఒక దగ్గర నెస్ట్ కట్టిరు ఎగ్జాంపుల్. ఆ నెస్ట్లో కుందేలు పడిపోయింది, దాంట్లో పడిపోయినప్పుడు దాన్ని చంపేసుకొని తినేస్తారు, రకరకాల ఏమేమి చేసేస్తారు. దాని పిల్లలు ఉన్నాయి, సృష్టి గమనిస్తుంది, గమనించండి మీరు. అదే నిన్న ఎవరైనా చంపేస్తే ఏమైనా చేస్తే అరే ఆడు మెడిటేషన్ చేయించిండు మనకు మోటివేషనల్ స్పీకర్ లెక్చరర్ అంట, పాపం చనిపోయిన వాళ్ళ భార్య పిల్లలు ఏమవుతారు అనే భావన వస్తుంది. అదే భావన యూనివర్స్ వస్తుంది, పంచభూతాలు చూస్తున్నాయి, గాలి నీరు ఆకాశం అన్ని చూస్తున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నాయి. నీ భావన బయటికి ఏమైనా చెప్తున్నావు, నేను మీకు అంత నిజం చెప్పి బయటికి పోయి నేను అంతర్ముఖంలో హెవీలు అంతా వేస్ట్ అవి చెప్పొచ్చినట్టు నన్ను యూనివర్స్ ఒప్పుకోదు.
నేనేమైతే అంటర్నల్గా నా ఏమైతే ఉన్నాయో ఇంటర్నల్గా భావాలు ఏమైతే ఉన్నాయో ఆ భావాలనే మీకు చెప్పాలి. ఆ భావాలు చెప్పకుండా నేను పైకి నటించి లోపల అంతర్ముఖంగా వేరే పెట్టుకొని ఇష్టం చేస్తే నన్ను యూనివర్స్ మెచ్చుకోదు, శిక్షిస్తుంది. ఒక జీవిని చంపినప్పుడు చూసేవాడికి, కొన్నవాడికి, అమ్మిన వాడికి, చూసేవాడికి, వండిన వాడికి, వడ్డించిన వాడికి అందరికీ కర్మ సిద్ధాంతంలో భాగం. ఎట్లా అంటారు మీరు? దాంట్లో ఎగ్జాంపుల్ ఆడొక మర్డర్ జరిగింది, ఎవరు చేపించిరు, ఎవరు చేసిరు, ఎవరు చూసిన వాళ్ళని సాక్షులుగా కోర్టులో ప్రవేశపెడతారు. అట్లనే యూనివర్స్ అనేది ఉంది. ఆ యూనివర్స్లో భాగమే పంచభూతాలు. ఆ పంచభూతాలే మనము మళ్ళీ రాసుకొచ్చేవరకల్లా. సో అవన్నీ గమనిస్తున్నాయి. మనం జాగ్రత్తగా వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని తెలుసుకోవాలి. రైట్? మీరు ఖచ్చితంగా మీరు ఇంకొకటి యోగాలో మీకు చిన్న చెప్తాను. మీకు యోగాలో భాగంగా మీరు ఫస్ట్ లేవగానే అవి వేసుకుంటారు కదా, ఒక వండర్ఫుల్ ఆసన చెప్తా, ట్రై చేయండి ఇంటి దగ్గర. చిన్న ఇక్కడనే సింపుల్గా వేసుకోవచ్చు. మీరు ఇప్పుడు లేచినప్పుడు టాండన్ వాకింగ్ అంటారు. టాండన్ వాకింగ్ అంటే వరుసగా ఇట్లా పెట్టి నడవడం. ఓకే, అటెన్షన్ పెరుగుతుంది. మీ బ్రెయిన్ సెల్స్ దీని మీద అటెన్షన్ ఉంటుంది మనకు. మీరు గమనించండి, చెరకస్లో అక్కడక్కడ వేస్తుంటారు, వాళ్ళు అటెన్షన్గా దాని మీద కలుస్తుంది. జర్ర మిస్ అయ్యిరా వాళ్ళ కాల్ ఫ్రాక్చర్ అవుతారు, వాళ్ళ బాడీ డ్యామేజ్ అవుతుంది. సో అటెన్షన్గా వెళ్తారు వాళ్ళు. సో మనం మెడిటేషన్ ఇట్లా శ్వాస మీద ధ్యాస పెడతాం. మీరు అటెన్షన్గా ఒక ఆర్డర్ తీసుకొని ఇట్లా ఆర్డర్గా వెళ్ళండి. ఇట్లా మార్నింగ్ లేవగానే కొద్దిసేపు అట్లా. ఎక్కువ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లా చేయండి. ఇట్లా సర్కిల్ ఈ టైప్లో కూడా రావచ్చు. లెఫ్ట్ నుంచి ఇట్లా వచ్చి రైట్కి వచ్చి చక్కగా ఇట్లా వస్తాం. ఓకే, ఫార్వర్డ్ అవుతాం. లెఫ్ట్కి టర్న్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టర్న్ అవుతాం. బ్యాక్ టర్న్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇట్లనే వస్తాం. మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ టర్న్ అవుతాం. ఇట్లా ఆర్డర్కి వచ్చేసి ఇట్లా వచ్చేసేయండి. ఇంకా మీరు కొంచెం అడ్వాన్స్గా నేర్చుకోవాలంటే బ్యాక్ రావాలి. బ్యాక్ ఓకే రైట్, ఇట్లా బ్యాక్ రావాలి. బ్యాక్ మెల్ల ఇట్లా ఇదే బ్యాక్ అటెన్షన్ మొత్తం దాని మీద ఉంచాలి మనకు. అటెన్షన్ అక్కడ ఒక హోల్డ్ చేయడం, అవన్నీ చేయడం. ఇది చేసుకోండి, మీరు అద్భుతమైన ఫలితాలు, చాలా ఎక్సలెంట్. ఇంకొకటి ఆసనానికి వచ్చేసి కొంతమంది ఏమంటారు, కొన్ని మనము సైంటిఫిక్గా ఏంటంటే, రై నువ్వు డిగ్రీ, నువ్వు జాబ్ కొట్టలేవు, నువ్వు తల కిందికి వేసి కాళ్ళు పైకి వేసినా నువ్వు చేయలేవు అని అంటుంటారు. ఎస్, చేస్తామని చెప్పాలి. ఏమవుతుంది? అది శీర్షాసనము. తల కిందికి వేసి కాళ్ళు పైకి వేస్తే శీర్షాసనము. మీ జుట్టు ఊడిపోదు, తెల్లబడదు, మీ బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతుంది. మనం ప్రాణాయామం చేసినప్పుడు, తర్వాత మెడిటేషన్ చేసినప్పుడు మా ఆటోమేటిక్గా ఆక్సిజన్ వెళ్తుంది. కానీ అట్లా చేసినప్పుడు ఎక్కువ వస్తుంది, రిజల్ట్ ఎక్కువ వస్తుంది. నేను పిల్లలకి ఇది కూడా చెప్పేది, ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడింగ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఎగ్జామ్ వరకు ఇట్లా వేసి కూడా చెప్పించేది. జాగ్రత్తగా గోడకు నిల్చొని ఒక కింద ఏమైనా టవల్ అట్లాంటి ఫోల్డ్ చేసి పెట్టుకొని ఒక మంచి కాలు పైకి లేపని కొద్దిసేపు ఉండండి. నేను 5-10 మినిట్స్ ఉండగలుగుతా. రైట్? ఇంకొకటి వచ్చేసి మనకు వృక్షాసనం అండి. మామూలుగా నిల్చుంటాం, ఏం లేదు, మీరు సింపుల్గా వేసుకోవచ్చు. ఆసనం పెద్దగా ఏముడో. ఈ కాళ్ళు ఇక్కడ పెట్టేసి తీస్తాం. ఇది కాలు మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా లేడీస్ కానీ ఎవరైనా పొద్దుగా లేచినప్పుడు ఇట్లా వేసుకోవచ్చు. రైట్? ఈ కాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఇది వృక్షాసనం. ఇట్లా పెట్టేస్తాం, పైకి తీసుకొస్తాం. ఇలా వీలైనంతసేపు ఉండండి. ఉన్నంతసేపు ఉండండి. దాదాపు నేను 10 minutes 15 minutes. సాధన. వాట్ ఎవర్ యూ డూ, సాధన ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సాధన సాధ్యతే సర్వం. సాధన చేస్తే అన్ని పనులు అవుతాయి. సాధనమున్న పనులు సమకూరు ధనులోన విశ్వదాభిరామ వినురవేమ. మీరు ఏ పని చేసినా కానీ సాధన. రైట్? చివరిగా మీరు ఏం సాధించాలనుకున్నా అని ఒక మోటివేషన్ పాట, చిన్న పాట వస్తుంది. దాని తర్వాత మీరందరూ లేచి జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్, వందే మాతరం అని మనం క్లోజ్ చేద్దాం. మా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉందండి ఒకటి, ధ్యాన ధర్మాశ్రమం లేకనే ఇంపాక్ట్ ఫౌండేషన్. గంపా నాగేశ్వరరావు సార్ మోటివేషనల్ స్పీకర్, సెల్ఫ్ మేనేజ్మెంట్ ట్రైనర్. నేను రామకృష్ణ మఠంలో యోగా, మెడిటేషన్, అదేవిధంగా ఈ స్కిల్స్ అని నేర్చుకున్నా. చాలా స్కిల్స్ నేర్చుకున్నా. ఈ స్కిల్స్ ద్వారా చాలా మందికి ఉపయోగపడినా. అది చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా మంది పోలీసులు, అక్కడక్కడ అడ్వకేట్లు, ఒక 6 members అడ్వకేట్స్, వాళ్ళందరూ చూస్తుంటే నమస్తే అంటే టీచర్కు ఉన్నటువంటి గౌరవం అనమాట. ధ్యానం చెప్పిన వాడు కానీ, ఇంకా మీకు కూడా మీరందరూ టీచర్స్, మీరందరూ లెక్చర్స్ అనుకోవచ్చు. మీరు మెడిటేషన్ చేయించారా, మీరు లెక్చరర్, టీచర్స్ అనుకోవచ్చు. ఒక మోటివేషన్ పాట. ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు.
బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఎదురేది రాని, ఏమైనా రాని, ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేనికొద్దు, నింగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే జననం, ఒకటే మరణం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా గాని, ఎదురేది గాని, ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేనికొద్దు, నింగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఇంకా మనం 4 o'clock లేవాలన్నప్పుడు మనకి ఏంటంటే, మీకు చిన్న బద్ధకం, ఇది ఒకటి చెప్పలేదు, ఆ టిప్ ఒకటి చెప్తాం మీకు, చాలా యూజ్ అయితే. మనము 4 to 6 కలిపి బ్రహ్మముహూర్త, క్రియేటింగ్ అవర్స్, ఆ సార్ చెప్పిండు, ఊపిండు, మోటివేషనల్ స్పీకర్, అలా స్టూడెంట్ అదయ్యారు, సర్పంచ్లు అయ్యారు, బిజినెస్లో 8 మంది 30 నుంచి 7,50,000 ఏమేమి జరిగినాయి అన్ని జరిగినాయి. నేను కూడా లేస్తా, ఫస్ట్ నుంచి లేస్తా, ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ కాదు, మనం మారినంత వరకు ఏ సంవత్సరం వచ్చినా అంతే, మనం మారుతానే. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ తారీఖు ఇప్పటి నుంచి వద్దు, ఫస్ట్ తారీఖు నుంచి చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ కొత్త సంవత్సరం 2025 ఆ రోజు స్టార్ట్ చేద్దాం. మనం ఏం చేస్తాం ముందే చెప్తున్నా, ఎందుకంటే అందులో కోదు కాబట్టి. ఎందుకంటే నేను పోయినా, ఇంకో విషయం తెలుసా, నేను 10th క్లాస్ ఫెయిల్ నేను తెలుగు మీద. నేను ఒకసారి చెప్తున్నా, అదే గుర్తుకొస్తుంది. నేను సార్ ఒకటే ఉన్నప్పుడు నేను అనుకుంటున్నాడా, ఇక్కడ నుండి సార్ అంటూ నువ్వు నేను ఒకటే అంటుంది సార్. ఇంగ్లీష్లో పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్లోకి వచ్చేవరకల్లా అదే మళ్ళీ ఏదో సంవత్సరం అట్లా పాస్ అయిపోయి ఎట్లా వేసి ఒక కంపెనీలో పని చేసుకుంటూ మళ్ళీ తర్వాత పని చేసుకుంటూ పాస్ అయిపోయినా. ఇంటర్లోకి వచ్చినాం, ఇంటర్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మళ్ళీ రావాలి కదా, ఇంగ్లీష్ మళ్ళీ ఫెయిల్ అవుతాం కదా, రాదుగా సబ్జెక్ట్ మనకు. సో అప్పుడు ఏం చేసిన అంటే, అరే ఎట్లా వేయాలి, ఇంగ్లీష్ రాదు. 6 నెలల పరీక్షలు పెట్టిర్రు. మా క్లాసు నా ఊరు అమ్మాయికి 50 మార్కులు, నాకు 14 మార్కులు. 14 మార్కులు నాకు ఇంగ్లీష్లో, అన్నింటిలో మంచిగా వస్తున్నాయి, అందులో 14 మార్కులు. ఆ 14 మార్కులలో 9 మార్కులు మా దోస్తు కానీ, ఆ పక్క కూర్చొని రాసిన. 5 మార్కులు ఉన్నాయి. మా క్లాస్మేట్ అమ్మాయి నాకంటే జూనియర్, నేను 10th ఫెయిల్ అయ్యి కంపెనీలో పనిచేసి ఆమెతో పాటు అయినా. నన్ను మామయ్య అదని పిలిచారు. ఆమె ఏం చేసింది, అరే ఇది పోతా, అరే నా ఇజ్జత్ పోతా, అన్నింటిలో బాగా వస్తున్నాయి, 70, 75, 80. మరి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ ఒక్కటి రాకపోతే ఫెయిల్ అవుతా, ఏం చేయాలి ఏం లేదు. గైడ్ తీసుకొని ఎప్పుడు ఆ బైక్ అక్కడికి వస్తుంది చదువుకోవడం, బస్సులో అక్కడికి వస్తుంది చదువుకోవడం, ఆ బెడ్ పక్క కూడా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అట్లా నేర్చుకొని సాధన చేస్తే ఇయర్ ఎగ్జామ్ వచ్చింది. ఎగ్జామ్ రాసినాం, రిజల్ట్ 45 మార్క్స్. ఆ అమ్మాయి ఉంది కదా 30 మార్కులు అమ్మాయికి. అంటే నవ్వద్దు, బట్ నేను ఏంటంటే సరే నవ్వొస్తుంది యాక్చువల్గా. ఆ అమ్మాయికి 30 మార్కులు. ఎందుకంటే నేను సాధన ఎక్కువ చేసి అంత వచ్చిన. ఆ ఇబ్రాహీంపట్నంలో మా తాలూకాలో దాదాపుగా ఒక 3వ నెంబర్ నేను, 45 మార్క్స్. 45 అంటే ఫెయిల్ అయిన దాంట్లో ఫస్ట్ అన్నాడు అనమాట. ఇది ఆ 10th క్లాస్లో కూడా చెప్తా చూడండి. మా ఊరు నుంచి ఆ పక్క ఊరికి ఒక దాదాపు 10 మంది పోయేది, 11 మంది పోయేది. అందులో ఒక్కడు పాస్ అయ్యాడు, మిగతా అందరూ ఫెయిల్ అయ్యాను. నేను ఫెయిల్ అయినా అందులో, నేను మాత్రం ఒక్కటే ఫెయిల్ అయినా, మిగతా 2, 3, 4 ఫెయిల్ అయ్యారు ఒకరు. అంటే ఫెయిల్ అయిన దాంట్లో ఫస్ట్ అన్నమాట. సో అట్లా ఫెయిల్ అయినప్పటికీ నేను ఇప్పటికీ ఎంఏ పొలిటికల్ సైన్స్, BLIC ఇవన్నీ వేసుకుంటూ వచ్చిన. ఇంకా హార్డ్వేర్ టెక్ సపోర్ట్ ఇవన్నీ సాధన చేసిన అంటే సాధనతోనే సాధ్యమవుతుంది. ఫెయిల్ అయిన వాడు ఎప్పుడు పడిపోడు. సో ఇవన్నీ సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. సో ఇట్లా మనకు లేస్తప్పుడు ఏంటంటే మనకు ఇవన్నీ గ్రాఫిక్ ఎందుకు గుర్తొస్తున్నాయి అంటే, ఆ టాపిక్ చెప్తే వీళ్ళకి ఏమైనా ఎక్కుతుందో, ఏదైనా ఒక పాయింట్ టచ్ అవుతుంది, యూజ్ అవుతుంది అనే కోణంలో చెప్తున్నాం. సరే, మనం ఫస్ట్ తారీఖు నుంచి లేవాలి. ఈసారి చెప్పిండు యోగా, ఇది ఇట్లా ఆసనము 6 నిమిషాలు ఉందంట, పేపర్లో వచ్చిందంట, ఆర్టికల్ బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది చెప్పుకోవడానికి. సరే ఇవన్నీ చెప్పినా కానీ మనం లేవాలి ఫస్ట్. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి, లేవాలి, మెడిటేషన్ చేయాలి, లేవాలి. మనం అనుకుంటే ఎట్లా అవుతాయి. అయితే మనం ఎప్పుడైనా కానీ ఫోన్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ చలో సార్ చెప్పింది మోటివేషనల్ స్పీకర్, చలో పండుకుందాం ఇక మంచిగా 4వ క్లాస్ అలారం పెడతాం, పండుకుంటే లేస్తాం. ఇక లేచారు, అలారం మోగింది, రైట్ సార్ చెప్పిండు 4 o'clock 4 to 6 కాలే బ్రహ్మముహూర్త, క్రియేటింగ్ అవర్స్ అయ్యి లేవాలి. లేవగానే రే చలి పెడుతుంది కదా, జర్రసేపనక లేదాం, సూచన వస్తాం, మళ్ళీ సూచన వస్తాం, జర్సేపకనే మళ్ళీ మోగుతుంది. మళ్ళీ అవుతాగానే అరే 4 గంటలకు లేవన్నాడు కదా, 5 బరాబర్ 5 గంటలకు లేస్తా, 5 గంటలకు లేస్తా బరాబర్. 5 తర్వాత మెల్లగా 5:30 అవుతుంది.
ఇక 6 అవుతుంది ఇక ఎట్లా లేచినాక రేపటి నుంచి చేద్దాం అట్లా పోస్ట్ పోన్ ఈ ఇయర్ మొత్తం పోతుంది ఇయర్ మొత్తం చెప్తున్నా మీకు నేను 2020 మొత్తం చెప్తున్నా. అది ముందే మీరు ఏం చేస్తారంటే మరి దీనికి ఎట్లా మీరు కూడా ఎట్లా అంటే వేరెవరు స్లీప్ దేర్, సపోజ్ ఇఫ్ యూ స్లీప్ దేర్ యూ కీప్ డిస్టెన్స్ వేరెవరు స్లీప్ డిస్టెన్స్ 3-2 meters డిస్టెన్స్ వేరెవరు స్లీప్ ఏదైతే మీరు వండుకుంటారో అక్కడి నుంచి మీ ఫోన్ని ఒక 3-4 మీటర్ల దూరంలో పెట్టండి. సైలెంట్ వెళ్ళి తీసి ఎక్కువ వైబ్రేషన్ మంచిగా మోగుతారు పెట్టుకోండి. ఇక్కడ పడుకోండి, అక్కడ వాటర్ పెట్టుకోండి. ఎక్కడైతే మోగుతుందో అక్కడ మోగిన దగ్గర మీరు 4 to 6 కాలేదు బ్రహ్మముహూర్త క్రియేటింగ్ వర్డ్స్ మీరు ఏమైనా వర్డ్స్ ఉంటే అక్కడ రాసుకోండి. లేవండి, మేల్కోండి, గమ్యాన్ని చేరుకోరుకుని ఆవుకోండి, అట్లాంటి ఏమైనా కొడిసిన అక్కడ పెట్టుకోండి. వాటర్ అక్కడ పెట్టుకొని ఇక్కడ లేచి మీ ఇంట్లో చెప్పాను అందరు ఖచ్చితంగా లేస్తా. లేవాలంటే మళ్ళీ పండుకోవాలి, ముందు రోజే పండుకోవాలి. మళ్ళీ ముందుకు 12 గంటలకు 2 గంటలకు పండుకుంటే కూడా సాధ్యంగా. సో అట్లా లేస్తే మీరు అక్కడ మోహంగానే లేచిపోయి ఆ వాటర్ తీసేసుకొని మొహం మీద కొట్టేసుకొని ఆ వాటర్ కొన్ని తాగినా పర్లేదు. చేసుకున్న తర్వాత మీరు ఏమంది అనుకురో ఆ గోల్స్ పెట్టుకొని చేయాలి. అద్భుతంగా అవుతుంది. చాలామంది నా స్టూడెంట్స్ సార్ మీరు 4 to 6 కాలేజ్ బ్రహ్మముహూర్త క్రియేటింగ్ అవుతుంది అందుకోసం మేము పోలీసులు అయినాం సార్, ఆ టైంలో ఉరికినాం సార్, ఆ టైంలో చేసినాం, ఆ టైంలో నేను చదువుతున్న అడ్వకేట్ అయినా, నేను టీచర్ జాబ్ కొట్టినా, ఇవన్నీ చెప్పారు. ఈరోజు రూలర్స్ కూడా ఇద్దరు చెప్తారు సార్ మీరు జీవితం గడిచే కాలం కరిగే మంచి అంటారు సార్, చూస్తూనే అయిపోయింది జగన్ మా పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు సార్ మీరు బాగున్నారు ఇట్లా మాట్లాడుతుంటారు. సో హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ అండి. లాస్ట్కు మనకు జై జవాన్ జై కిసాన్ అని కొడదాం. రైట్ అందరూ లేవండి. నేనేం చెప్తా ఒకసారి చెప్తాము, అందరూ రైట్గా చెప్పాలి. రైట్గా చెప్తే మీరు అంతా ఎనర్జీగా విన్నట్టు. ఓకేనా? జై జవాన్ జై కిసాన్ జై, ఇప్పుడే చెప్పొద్దు మళ్ళీ నవ్వుతారు, మళ్ళీ నవ్వాలి. ఏడబడతారో నవ్వద్దు, ముఖ్యంగా అమ్మాయిలు ఏడబడతారో నవ్వద్దు కదా. రైట్ ఒకసారి చెప్తున్నాను మంచిగా వినండి. మంచిగా స్లోగన్ చెప్తే మీకు మంచిగా మీరు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ధ్యానం ఒకసారి మనం నేర్పించినామంటే వాళ్ళు టీచర్ అయిపోతారు అంతే. మీరు కూడా అనుకోవచ్చు మీరు కొంతమంది స్కిల్స్ ఉంటే ఎవరైనా టీచర్స్ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీరు కూడా ఇట్లాంటివి చెప్పవచ్చు. ఏముండదు మీకు తెలుసు ఆల్రెడీ ఎవరికైనా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళే స్పీకర్ అంటే పెద్దగా పైకి నుంచి ఏం రారు. నేను ఇప్పటిదాకా చెప్పిన బేసికల్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి వచ్చిందని చెప్పిన, చదువులో చాలా తక్కువ అని చెప్పిన, మళ్ళీ మెడిటేషన్ ద్వారా మళ్ళీ కొంచెం పదును పట్టినట్టు అనుకోవచ్చు. మీ దగ్గర అందరి దగ్గర నైఫ్ ఉంది, కత్తి, కూరగాయలు వస్తున్నాం మనం అందరం. నేను మంచిగా కట్ చేస్తున్నా, ఒక అమ్మ ఉండి నా కత్తి తెగుతలేదు అయ్యా అని అన్నది. ఏమైనా చాలా శాంత ఉందమ్మా, ఒక మంచిగా నూరుకొని కట్ చేయి అంతే, సింపుల్. మీకు కూడా మీ బ్రెయిన్ పనిచేయాలంటే మెడిటేషన్, ఇంకా వేరేది ఏం లేదు. నీ కోట్లో ఇచ్చినా వేరే మీ బ్రెయిన్లో వేరే చిప్ పెట్టారు. రైట్ నేను ఒకసారి చెప్తా, జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్ వందే మాతరం. రైట్ 1 2 3 అంటే అప్పుడు స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఇంకోసారి అంటే మళ్ళీ ఒకసారి వినండి రీదం. జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్ వందే మాతరం అన్నారు. రైట్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్ వందే మాతరం. నౌ స్టార్ట్. జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్ వందే మాతరం. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, నేను చెప్పాను. 1 2 3 స్టార్ట్. జై ఎక్కడ ఆర్డర్ పోయింది, మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేద్దాం. రైట్ 1 2 3 స్టార్ట్. జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్ వందే మాతరం. రైట్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కుమార్ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాము. సో చక్కగా పాటలు పాడి ఎంటర్టైన్ చేశారు కదా, అండ్ చక్కటి విషయాలు చెప్పి మనల్ని మోటివేషన్ చేశారు. సో సార్కి మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాము.